యా ఖర్చులు తడిసి మోపాడంటూ ఒకరిని చూస్తాను. బీజేపీ ఎస్సీ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ల నియామకం అంటూ ఇంకొకరిని చూస్తాను. ఇక చూడండి, ఇక కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రెడీ, నేడు ప్రకటించే ఛాన్స్ ఆశాలు కొట్టదంటూ ఒక చూస్తున్నాం. ఫ్లాష్ సర్వే ఆధారంగా ఢిల్లీలో మంగళవారం జరిపిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ హాట్ టాపిక్గా సాగింది. పెండింగ్లోని 13 సెగ్మెంట్లో స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదించిన పేర్లను ఫిల్టర్ చేసేందుకు సెంట్రల్ ఎలక్షన్ కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సిడబ్ల్యూసీ మీటింగ్ తర్వాత నిర్వహించిన సిఈసీ మీటింగ్ దాదాపు 4 గంటల పాటు నిర్వహించడం తెలిసింది. అభ్యర్థుల ఎంపికలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా ఇక్కడ మెంబర్ల అభిప్రాయాలతో పాటు సునీల్ కొనుగోలు చేసిన ఫ్లాష్ సర్వేను కూడా ప్రామాణికంగా తీసుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా మొదటి లిస్టులో పార్టీకి లాయల్గా ఉన్న వాళ్ళు ఎంపిక చేయగా తర్వాత జాబితాలో ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్లు గాంధీ భవన్ నేతలు చర్చించుకోవడం గమనార్హం. చూడండి, చేవెళ్ళ రంజిత్ రెడ్డి ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరి సునీత మహేందర్ రెడ్డి, కరీంనగర్ అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, నిజామాబాద్ జీవన్ రెడ్డి, పెద్దపల్లి వివేక్ వాళ్ళ కొడుకు గడ్డం వంశీ, సికింద్రాబాద్ దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, వరంగల్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి ప్రశ్నోద్ దయాకర్, భువనగిరి పైల శేఖర్ రెడ్డి, మెదక్ నీలమ్మధు ముదిరాజ్, హైదరాబాద్ షానవాజ్, ఆదిలాబాద్ డాక్టర్ సుమలతంట, ఖమ్మం పొంగులేటి ప్రసాద్ రెడ్డి, అదేవిధంగా నాగర్ కర్నూల్ మల్లు రవి అంటూ ఒకరిని చూస్తాను. సో మొత్తానికైతే చాలా పెద్ద ఎత్తున ఈరోజు వీళ్ళు అభ్యర్థులను ప్రకటించేటువంటి అవకాశం అయితే కనబడుతున్నట్టు మనకి క్లియర్గా తెలుస్తుంది. దీనిలో వీళ్ళందరూ కూడా ఇందులో చాలామంది కూడా ఓడిపోయే వ్యక్తులు కనబడుతూ ఉన్నారు. ఖమ్మం పొంగులేటి ప్రసాద్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ తమ్ముడు ఆయనకి ఇచ్చినట్టు తెలుస్తుంది. సో అక్కడ కూడా బట్టి వర్సెస్ పొంగులేటి పెద్ద ఎత్తున వాళ్ళిద్దరి మధ్యలో పచ్చగడ్డేస్తే బగ్గు అనేలా ఈరోజు గ్రూప్ 4 అయితే నడుస్తున్నట్టు తెలుస్తుంది కాంగ్రెస్లో. అక్కడ తుమ్మల నాగేశ్వరరావు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, అదేవిధంగా బట్టి విక్రమార్క కానీ, ఈ ముగ్గురు మధ్యలో ఖమ్మం రాజకీయాలు కావచ్చు, ఖమ్మం యొక్క అభివృద్ధి మొత్తం కూడా కుంటుపడిపోతూ ఉంది. వీళ్ళ ఆధిపత్య పోరులో అక్కడ అందరూ కూడా బలిపశులు కాబోతున్నారు. వీళ్ళ ముగ్గురి ఆధిపత్య పోరులో చాలామంది నాయకులు బలిపశులు కాబోతున్నారు స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ నాగర్ కర్నూల్లో మల్లు రవి ఆల్రెడీ ఆయన అధికార ప్రతినిధిగా ఉండి రిజైన్ చేయడం జరిగింది. ఆయన పట్టుబట్టి మరి నాగర్ కర్నూలు టికెట్ తెచ్చుకున్నట్టయితే క్లియర్గా తెలుస్తూ ఉంది. సో పైలశేఖర్ రెడ్డి గతంలో బోన నుంచి ఎమ్మెల్యే ఉండే, సో ఆయన ఎంపీగా గెలుస్తుండే, ఆయన గెలిచే పరిస్థితి కనబడతలేదు. ఇక దాన నాగేందర్ అయితే గెలవడు, అది కిషన్ రెడ్డి అడ్డా. కిషన్ రెడ్డిని గెలిపించడానికి దాన నాగేందర్కు టికెట్ ఇచ్చినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. ఎందుకంటే దాన నాగేందర్కి అంత సినిమా లేదు అక్కడ. ఇక గడ్డం వంశీ అంటే కొంత అక్కడ ఉంది వాస్తవం, వాళ్ళ ఫ్యామిలీకే ఇస్తే టికెట్ ఇస్తే గెలిచే అవకాశం తప్ప వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఆయనకు ప్రిఫరెన్స్ తెలుస్తుంది. ఇక నిజామాబాద్లో జీవన్ రెడ్డి ఇక ఓడిపోయే పరిస్థితి అక్కడ, ఎందుకంటే అరవింద్ ముందు జీవన్ రెడ్డి నిలబడే పరిస్థితికి అయితే కనబడతలేదు. ఇక అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కూడా ఓడిపోతాడు. మల్కాజ్గిరిలో సునీత మహేందర్ రెడ్డి ఆమె ఓడిపోయే పరిస్థితి కనబడుతుంది. ఇక రంజిత్ రెడ్డి అయితే డ్యామ్ షూర్ ఓడిపోతాడు. ఇవన్నీ కూడా ఓడిపోయే సీట్లే. మెదక్లో కూడా రఘునందన్ బలంగా గెలిచేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నాయి.